హర్ష, ఆ వీడియో ఎలా వచ్చింది? అన్ని క్యాప్చర్ అయ్యాయా? అయ్యే ఉంటాయక్క. ఎందుకైనా మంచిది ఒకసారి వీడియో చూడమా అయ్యా. అలాగేరా. ఇదిగో చూడండి. రే, ఏంట్రా మీరు చేస్తున్నది? రేయ్, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారా? ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? నువ్వా? అంటే నువ్వు అంటే నువ్వు అంటే ఇదంతా కావాలనే ప్లాన్ చేశారన్నమాట. రేయ్, నిన్ను అక్క పదండి, ఫోన్ దొరికింది. రేయ్, ఏమైందిరా? రేయ్, వాళ్ళు వంట వాళ్ళు కాదురా. అబ్బా, ఆ కృషిగాడు హర్ష వచ్చి అక్క ఫుడ్లో కల్తీ చేసిందో లేదని చెప్పేసి కనుక్కోవడానికి వచ్చారు. వాళ్ళ దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. అర్జెంటుగా అక్కకు ఫోన్ చేయి. అలాగే అక్క. రేయ్, పదండ్రా. హర్ష, ఇలా అయితే మనం దొరికిపోతాం. మనం ఎలా అయినా వెళ్ళి డైవర్ట్ చేయాలి. ఎలా డైవర్ట్ చేస్తాం అక్క? నువ్వు అటువైపు పరిగెత్తు, నేను కృషి ఇటువైపు పరిగెడతాం. సరే అక్క. క్రిష్, ఇలానే మనం పరిగెడితే ఖచ్చితంగా వాళ్ళకి దొరికిపోతాం. ఇదిగో ఈ ఎవిడెన్స్ ఎలా అయినా సరే హర్ష వాళ్ళ బాస్కి చేరేలా చేయి, సరేనా? నేను వాళ్ళని డైవర్ట్ చేస్తాను. వెళ్ళు. రేయ్, నువ్వు ఆ బుడ్డోని పట్టుకోరా. ఏయ్, క్రిష్, ఏయ్, ఆగరా బుడ్డోడా. ఫోన్ ఇటీరా. క్రిష్, క్రిష్, ఎక్కడికి నువ్వు? క్రిష్, క్రిష్. ఏయ్, ఎక్కడికే వెళ్తున్నావు?
ఏయ్ ఇవ్వరా. ఏయ్ రేయ్ నీ సంగతి ఇలా కాదరా. ఏయ్ నాన్న క్రిష్, క్రిష్ నీకేం కాలేదు కదా? లేదమ్మా, నాకేం కాలేదు. క్రిష్ పద. రేయ్ ఇప్పుడు తప్పించుకుందంటే శకుంతల చేతిలో మన చావు కన్ఫర్మ్ రా. అవునరా, ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలరా. పదండ్రా. నాన్న క్రిష్, ఆ రౌడీల నుంచి మన ఇద్దరు ఇలా తప్పించుకోవడం కష్టం నాన్న. నిన్ను ఆ గుడి వెనక దాస్తాను. నేను ఆ రౌడీల్ని దారి మళ్లించిన తర్వాత నువ్వు మెల్లగా ఎలా అయినా సరే హర్ష మావయ్యని చేరుకోవడమో లేదా హర్ష మావయ్య వాళ్ళ బాస్కి ఈ ఎవిడెన్స్ అందేలా చెయ్యి, సరేనా? అమ్మా, నువ్వు ఒక్కదాన్ని వాళ్ళని దారి మళ్ళించడం అంటే నీకేమైనా అవుతుందేమో అమ్మా. పర్లేదు నాన్న, నా సంగతి నేను చూసుకుంటాను. మనకి ఎవిడెన్స్ హర్ష మావయ్య వాళ్ళ బాస్కి చేరడం ఇంపార్టెంట్, సరేనా? అలాగే అమ్మా. రా నాన్న. క్రిష్ ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. అలాగే అమ్మా. రేయ్ ఇదొక్కటే ఉంది, మరి ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడు రా? రేయ్ వాడి సంగతి తర్వాత, ముందు దీని సంగతి చూడు.